దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులందరికీ నమస్సుమాంజలి. సింహాచలం వరాహలక్ష్మీ స్వామి వారి దర్శనమైంది. సింహాచలం నుండి ఇది సింహాచలం కొండపై ఉన్నాము. సింహాచలం నుండి ఘాట్ రోడ్ దిగుతున్నాము. ఈరోజు మా ప్రయాణం వచ్చేసి సింహాచలం నుండి శ్రీకాకుళంలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయ దర్శనం కోసం బయలుదేరాము. ఇది పార్ట్ 5 వీడియో. విజయవాడ నుండి పూరి జగన్నాథ్ వరకు కారులో ట్రావెల్ చేస్తున్నాము. విజయవాడ నుండి సింహాచలం వరకు 4 వీడియోలు చేశాను. శ్రీ నూకాంబిక అమ్మవారు, శ్రీ వరాహలక్ష్మీ స్వామి వారి వరకు ట్రావెల్ ఎలా ఉంటుంది అని వీడియో చూడవారు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సింహాచలం నుండి నేషనల్ హైవే దగ్గరకు వచ్చాము. ఎడమ వైపుకి వెళ్తే అనకాపల్లి, కుడివైపుకి శ్రీకాకుళం. మనం శ్రీకాకుళం వెళ్తున్నాము. ఇక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఆనందపురం క్రాస్ రోడ్డు వస్తుంది. ఈ 23 కిలోమీటర్ల దూరం హైవేలో వెళ్ళలేము. మనము సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ కూడా హైవేలోకి ఎంట్రన్స్ లేదు. రైట్ సైడ్న టోల్ గేట్ వచ్చింది. ఈ టోల్ ప్లాజా వచ్చి సొంట్యం ఆనందపురం అంటారు. విజయవాడ నుండి ఇది 8వ టోల్ గేట్. సర్వీస్ రోడ్లో వెళ్ళే వారికి టోల్ ఫీ లేదు. మనం ఆనందపురం క్రాస్ రోడ్ చేరుకున్నాము. లెఫ్ట్ సైడ్ విజయనగరం వెళ్తున్న రోడ్డు, రైట్ సైడ్కి విశాఖపట్నం వెళ్తుంది. స్ట్రైట్గా హైవేలోకి వెళ్ళాలి శ్రీకాకుళం వెళ్ళాలంటే. ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ హైవేలోకి వెళ్తున్నాము. ఇక్కడ నుండి శ్రీకాకుళం 80 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇది నేషనల్ హైవే 16 6 లైన్ రోడ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడండి. ఈ హైవే విశాఖపట్నం నుండి కోల్కతా వెళ్ళే హైవే. మిత్రులారా, విజయవాడ నుండి పూరి వరకు పూర్తి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కార్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అని, మధ్యలో ఏ ప్రదేశాలు చూడవలసి ఉన్నాయి అని కంప్లీట్ 100% రోడ్ కవర్ చేశాను. 800 కిలోమీటర్ల దూరం 2 డేస్ ప్రయాణం. ఉత్తరాంధ్ర అందాలని మీ అందరూ చూసి ఆనందించాలని, నా కృషికి మీరందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. టోల్గేట్ దగ్గరకు వస్తున్నాము. టోల్ ఫీ వచ్చి 105 రూపాయలు 4 వీలర్స్కి. ఇది విజయవాడ నుండి 9వ టోల్ గేట్.
ఈ టోల్గేట్ పేరు నాతవలస. నాతవలస నుండి 17 కిలోమీటర్ల డ్రైవ్ తర్వాత పైడి భీమవరం అనే విలేజ్ వస్తుంది. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. నాతవలస దాటిన తర్వాత కొంచెం దూరంలో లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు వస్తుంది. 37 కిలోమీటర్ దూరంలో రాజాం అనే టౌన్ ఉంది. రాజాం టౌన్ వచ్చి గ్రేట్ జిఎంఆర్ సంస్థ అధినేత శ్రీ గంధి మోహన్ రావు గారి నేటివ్ ప్లేస్. రాజాం మీదుగా బొబ్బిలి, పార్వతీపురం మరియు రాయగడ ఒడిశాకు వెళ్ళవచ్చు. నాతవలస నుండి 16 కిలోమీటర్ల డ్రైవ్ తర్వాత రణస్థలం అనే ఊరు వస్తుంది. రణస్థలం చేరుకున్నాము. ఈ ఊరు చారిత్రక నేపథ్యం ఏమిటంటే బొబ్బిలి యుద్ధానికి సైన్యాన్ని నిలిపిన ప్రదేశమని అంటారు. బొబ్బిలి విజయనగర రాజుల మధ్య యుద్ధానికి శ్రీ తాండ్ర పాపారాయుడు నేతృత్వం వహించారు. రణస్థలం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు వస్తుంది. ఇలా మనం సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. శ్రీకాకుళం వచ్చి 4 కిలోమీటర్లు ఇక్కడికి. ఇది ఫరీద్పేట. ఇక్కడ ఒక అండర్ పాస్ వస్తుంది. ఈ అండర్ పాస్ దాటి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు 2వ అండర్ పాస్ వస్తుంది. ఈ అండర్ పాస్ నుండి రైట్కి వెళ్ళాలి. ఈ ప్లేస్ని కుశలవపురం అంటారు. ఎదురుగా ఒక ఆర్చి వస్తుంది. ఇప్పుడు మనం శ్రీకాకుళం టౌన్లో ఉన్నాము. శ్రీకాకుళం జిల్లా ప్రధాన కేంద్రం శ్రీకాకుళం పట్టణం. శ్రీకాకుళం పట్టణం నాగావళి నదికి ఇరువైపులా విస్తరించి ఉన్నది. నాగావళి నది బ్రిడ్జి దాటుతున్నాము. శ్రీకాకుళంలో ప్రధానంగా చూడవలసినవి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం, శ్రీకూర్మంలో గల కూర్మనాథ స్వామి వారి ఆలయం. మిత్రులారా, నెక్స్ట్ వీడియోలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయ విశేషాలను తెలియజేస్తాను. తప్పకుండా చూడండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.